పర్పస్ నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ మనము ఈ నంబర్స్లో వచ్చే చూద్దాం కొన్ని వీక్స్, సో దట్ వీ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ బుక్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, గత కొన్ని వీక్స్ ముందు నాకు ఒక సెన్సస్ బ్యూరో నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. సో దే సెడ్ ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చనర్, ఇందులో మీరు ఇవన్నీ ఫిల్ చేయాలి, మీ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీరు ఏం చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి, సో అన్నీ కూడా ఫిల్ చేయమని ఒక ఈమెయిల్ వచ్చిందన్నమాట. సో ఐ స్టార్టెడ్ ఫిల్లింగ్. సో దేర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ దేర్ ఆస్కింగ్. సో వాళ్ళు ఎందుకు అది అడిగినారంటే, సో దట్ దే వాంట్ టు అండర్స్టాండ్ ఇక్కడ ఈ లియాండర్ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, సో దట్ దే కెన్ ప్రొవైడ్ దోస్ ఫెసిలిటీస్, దోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు అకామిడేట్ ఆల్ దోస్ పీపుల్. సో ఆ విధంగా వాళ్ళు తెలుసుకోవాలనేసి ఆ యొక్క సెన్సస్ ఈమెయిల్ వాళ్ళు పంపించినారనమాట. బైబిల్లో మనం చూసినట్లయితే, సో వీ సీ దట్ మెనీ టైమ్స్ there was census taken. Numbers chapter 1 మనం చూస్తాం, మోషే, God wants Moshe to count the people, and also in Numbers chapter 16 మనము చూస్తాం అగైన్ సెన్సస్ జనాభా సంఖ్య వాళ్ళు చేయడం చూస్తాం. అంతేకాకుండా కింగ్ డేవిడ్ కూడా ఆయన ఏం చేశాడంటే ఎంతమంది తన దగ్గర సోల్జర్స్ ఉన్నారు అన్న విషయము ఆయనకి తెలుసుకోవాలనేసి he counted the number of soldiers. God told him not to depend on the number but depend on him, but he said okay, let me go ahead and count, and that's how he sinned and there was a consequence. అంతేకాకుండా మనము న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చినప్పుడు మనము చూస్తాం కదా, జోసెఫ్, మేరీ వాళ్ళ విషయంలో when Caesar was the empire of the Roman country, Roman kingdom, ఆయన వెళ్ళి అందరినీ ఎవరి కంట్రీ వాళ్ళలో వెళ్ళినట్లయితే అక్కడ ఈ యొక్క సెన్సస్ తీయబడుతుంది, ఈ యొక్క జనాభా సంఖ్య లెక్కిస్తారన్నప్పుడు జోసెఫ్ అండ్ మేరీ దే వెంట్ టు నేటివ్ టౌన్, దట్ ఈస్ బెత్లెహెమ్. సో ఈ విధంగా మనం చూసినట్లయితే there were lot of times there was census taken in the Bible. సో ఈరోజు మనము ఇక ఫస్ట్ 2 చాప్టర్స్ ద్వారా ఈ యొక్క సెన్సస్ ద్వారా మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. సో వాట్ ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ఈస్ దట్ we as a Christian we need to display cross. మనము ఆ యొక్క సిలువని మనము ఇతరులకి చూపించే వారంగా ఉండాలి. అంటే ఏంటిదో ఆ విషయాలు మనము చూస్తాం. మొదటిగా మనం చూసినట్లయితే ఇజ్రాయెలైట్స్ దే వర్ ఇన్ ఈజిప్ట్ ఫర్ 350 years. జోసెఫ్ చనిపోయిన తర్వాత 350 years they were in Egypt. So they went through so much of struggle, so much of pain. So initially Joseph ఉన్నప్పుడు everything was good, but once Joseph died, then there was a new king, and ఆయన ఏం చేశాడంటే when Israelites were growing in number, ఆయన అనుకున్నాడు వీళ్ళు శత్రువులతోని వాళ్ళు టైఅప్ అయిపోయి they may revolt against me అనేసి he started persecuting them. So he started treating them as slaves, and so these people they cried unto Lord. అప్పుడు ఎప్పుడైతే దేవుడికి వాళ్ళు మొరపెట్టినారో మనం ఏం చూస్తాం, దేవుడు మోషేని వాళ్ళకి ఇచ్చి మోషే ద్వారా ఇజ్రాయెలైట్స్ని ఒక గొప్ప శక్తితో ఆ యొక్క ఈజిప్ట్ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. తీసుకొచ్చి వాళ్ళని he wants to bring them into land of Canaan. సో ఆ విధంగా చేయాలని ఆయన చూసినాడు. దెన్ he brought them, right? In Exodus chapter 13 మనం చూసినట్లయితే they started going into land of Canaan. సో అందరూ కూడా వారు అక్కడి నుంచి స్టార్ట్ అయినారు. స్టార్ట్ అయ్యి they going into Canaan, and between there was a wilderness. ఆ యొక్క అడవిలో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ యొక్క ఎక్సడస్లో మనం చూసినట్లయితే even though there was a 40 years of journey, right, that took them to Canaan, ఎక్సడస్లో మనము ఏం చూస్తున్నామంటే 1 year of history of their journey మనం చూస్తున్నాం. సో ఎక్సడస్ 13లో వాళ్ళు స్టార్ట్ అవుతారు. తర్వాత they went into wilderness. తర్వాత వాళ్ళు సీనాయి పర్వతం యొక్క మౌంటైన్ దగ్గరికి వెళ్ళినారు. ఒక బేస్లో వాళ్ళు క్యాంప్ చేస్తూ ఉన్నారు.
సో చేసిన తర్వాత అక్కడ then we see God appeared unto them and God gave them 10 commandments law అంతా ఇచ్చిన తర్వాత God gave them a tabernacle, right? The model or the measurements of the tabernacle, and so they built their tabernacle ని వాళ్ళు కట్టిన తర్వాత అక్కడ వాట్ వి సీ దేవుని యొక్క గ్లోరీ, దేవుని యొక్క మహిమ ఆ యొక్క టాబర్నకుల్లోకి వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. సో ద ఎక్సడస్ ఎండ్స్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కమింగ్ అండ్ డ్వెల్లింగ్ ఇన్ ది టాబర్నకుల్, రైట్? ద గ్లోరీ ఏం చూస్తుందంటే దేవుని యొక్క మహిమను లేకుంటే దేవుని యొక్క ప్రెజెన్స్ ని చూపించేదిగా ఉన్నది. సో దట్స్ హౌ ఎక్సడస్ ఎండ్స్. ఎక్సడస్ తర్వాత లెవిటికస్ బుక్ ఉంటుంది కదా. సో లెవిటికస్ లో ఏం చూస్తున్నామంటే నౌ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ద పీపుల్. గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. సో గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు బీ ఎ హోలీ పీపుల్. అందుకే లెవిటికస్ లో ఏమని రాయబడుతుందంటే బీ హోలీ ఫర్ ఐ ఆమ్ హోలీ. మనం పీటర్లో ఫస్ట్ పీటర్ చాప్టర్ 1:16 లో మనం చూసినట్లయితే అక్కడ కూడా బీ హోలీ ఫర్ ఐ ఆమ్ హోలీ అని రాయబడుతుంది కదా. సో గాడ్ వాంట్స్ హిస్ పీపుల్ టు బీ హోలీ సో దట్ they can have fellowship with God. So they cannot stand with their sin. So that's the reason God gave them పండగలు ఇచ్చినాడు, తర్వాత sacrificial system ఇచ్చినాడు, so that they can be cleansed, their sins can be forgiven, and that's how they were able to come close to God and have a fellowship with God. So God wants to have the fellowship, right? And so people need to be holy in order to come close to him. So that's what we see in Leviticus kuda మనం ఏం చూస్తున్నాం. It's a 1 month of journey that is written in Leviticus. తర్వాత we'll go into Deuteronomy అంటే ఏంటిది? Deuteronomy అంటే it's a explanation of the law, right? It's a copy of the law. It's not a second law, but it's an explanation of the law. Again, it's a 1 month journey that was written in Deuteronomy. తర్వాత మనము ఇక నంబర్స్ లోకి వచ్చినట్లయితే నంబర్స్ లో ఏం చూస్తామంటే అక్కడ 38.5 years of journey అక్కడ రాయబడింది నంబర్స్ లో. సో దట్స్ వాట్ వి సీ ఇన్ నంబర్స్. ఈజిప్ట్, వెన్ యు లుక్ ఎట్ ఈజిప్ట్, అది దేనికి సాదృశ్యం అంటే ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈజిప్ట్ ఇట్ రిప్రజెంట్స్ ద వరల్డ్ or it represents the slavery, right? So ఆత్మీయంగా మనం చూసినట్లయితే it represents the slavery to sin. సో ఏ విధంగా అయితే ఇజ్రాయలైట్స్ ఆ యొక్క ఈజిప్ట్లో ఉన్నారో, ఆ యొక్క స్లేవరీలో ఉన్నారో, అదేవిధంగా మనం కూడా when we are in the world, when we did not accept Lord Jesus Christ, right, we are slaves to the sin. Then these people, Israelites, they cried unto Lord. దేవుడిని వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మీద దయ చూపించి, జాలి చూపించి వారిని ఆ యొక్క ఈజిప్ట్లో నుంచి బయటకు తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. సో అదేవిధంగా ఇఫ్ యూ అండ్ ఐ, రైట్, మనం కూడా దేవునికి మొరపెట్టినట్టయితే దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని కూడా ఆ యొక్క పాప బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చే వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్, రైట్, ఇఫ్ యు ఆర్ నాట్ సేవ్డ్, ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఇన్ యూ, రైట్, ఇఫ్ యు ఆర్ నాట్ led by the spirit of God, then you need to see that, you need to confess your sin and accept Lord Jesus Christ as a savior. The Bible ఉంటుంది కదా, 1 John 1:9, if you confess your sins, he is faithful and just to forgive all our sins and cleanse us from all unrighteousness. సో వెంటనే ఎప్పుడైతే మనం యేసు ప్రభు సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుంటామో, మనం యేసు ప్రభువుని అంగీకరిస్తామో, ఏముంటుంది? 1 John 1:12, as many as believed him, to them gave he power to become the children of God. So what a great privilege to be called children of God. So when we cry unto God with faith, God is going to listen to our prayer, and then he's going to forgive us and he's going to make us his children. So adi Egypt ki sadrishyam. So and then Exodus, right, Nirgamam, right? So it talks about journey coming out of Egypt. And then a Levitical system, as I said, it talks about the purification, right, the holiness that you and I should have when the presence of God is in our heart. So Exodus lo we see that the presence of God is with the children of Israelites. So when we come out of the slavery to sin, then the presence of God is in our heart. Then we need to live a
holy life. So that's what it talks about. So numbers-ni అని numbers ఎందుకన్నారంటే numbers-లో చూసినట్టయితే అక్కడ 2 times as I said there was a census taken. కదా Numbers chapter 1 లో chapter 26 లో census was taken and so it is called numbers. So this is an introduction about what we are going to see today. So let's open our Bibles to Numbers chapter 1 verses 1, 2 and 3. ఎవరైనా చదువుతారా? సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనం సో వి సీ గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ లైఫ్. ఈ సెక్షన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, రైట్? సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు మోషేకి ప్రత్యక్షమై ఆయన ఏమంటున్నాడంటే నౌ కౌంట్ ద పీపుల్, రైట్? టేక్ ద సెన్సస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ 20 years and above, right? So those who can fight, right? Those who can go to the war. సో వాడిని మీరు కౌంట్ చేయండి అని అంటున్నాడు అన్నమాట. అన్ని ట్రైబ్స్లో 12 tribes ఉన్నాయి, 12 tribes నుంచి వాడిని కౌంట్ చేయండి అని అంటున్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళన్ని ట్రైబ్స్లో నుంచి వాళ్ళందరినీ కౌంట్ చేస్తే ఎంతమంది అయ్యారంటే ఇఫ్ యు లుక్ ఎట్ Numbers chapter 1 verse 45లో మనం చూసినట్లయితే 46 ఏముంటుంది, ఆల్ దోస్ లిస్టెడ్ వర్ 603,550. అంటే 603,550,000 people were counted. సో వీళ్ళంతా ఎవరంటే వీళ్ళంతా ఓన్లీ పీపుల్ హూ ఆర్ 20 years and above, రైట్? ఆల్ మెన్. సో ఇజ్రాయెలైట్స్లో ఇన్ దట్ కల్చర్ వాళ్ళు ఏం చేసేవారంటే దే యూజ్డ్ టు కౌంట్ ఓన్లీ మెన్ కదా. యేసు ప్రభు ఎప్పుడైతే 5,000 మందికి భోజనం పెట్టాడో, 5 రొట్టెలు 2 చేపలు పెట్టినప్పుడు వాట్ వి సీ అక్కడ 5,000 మంది, రైట్? దే ఆర్ మెన్. సో దే కౌంటెడ్. సో బట్ దే హ్యావ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అక్కడ 603,550 men were there. Now if you add women, if you add children, if you add teens, right? So వాళ్ళు అందరూ ఏమంటారంటే మేబీ అరౌండ్ 4 times, multiply with 4 times or 5 times, let's say 5 times. So when you multiply 603,550,000, so what do you get? It's around 3 million people, right? 3 million people that came out of Egypt into wilderness to go into Canaan. So they are not going into a different city. So Houston, I was looking, so what is the population? The population range ఏ సిటీలో ఉంది అని చూసినట్లయితే హ్యూస్టన్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 2.5 to 3 million people. ఆస్ట్రేలియా చూసినట్లయితే 5 million people, రైట్? సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ 3 million people, సో వాళ్ళందరికీ కూడా క్షేమంగా ఉండాలి, బాగుండాలి అంటే దే షుడ్ గో టు హ్యూస్టన్ లాగా ఉండాలి కదా. అటువంటి ఫెసిలిటీస్ ఉంటే ఇంతమందికి వారికి సరిపోతుంది. దే కెన్ లివ్, దే కెన్ సర్వైవ్, రైట్? బట్ దే ఆర్ ఇన్ ద విల్డర్నెస్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు అడవిలో ఉన్నారు. సో అడవిలో ఉన్నారు, అక్కడ దేర్ ఆర్ నో ఫార్మ్ ల్యాండ్స్ కదా. వీళ్ళకి కావాల్సిన ఫుడ్కి దేర్ ఆర్ నో ఫార్మ్ ల్యాండ్స్. సో దేర్ ఆర్ నో రిజర్వాయర్స్ లేవు. సో దేర్ ఆర్ నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. వాళ్ళకి బట్టలు కానీ, షూస్ కానీ, లేకుంటే కార్లు కానీ, దేర్ ఆర్ నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో దేర్ ఈస్ నథింగ్ దేర్ ఇన్ ద విల్డర్నెస్ కదా. అడవిలో there is nothing, but God brought them out of Egypt into that wilderness. So I was looking at, right, ఒక రోజు వీరికి ఫుడ్ పెట్టాలంటే ఎంత కావాలంట? 1,500 tons of ఫుడ్ కావాలంట, రైట్? ఒక రోజుకి వీళ్ళకి వాటర్ ఫర్ ద బేసిక్ నెసెసిటీస్ 11 million tons of వాటర్ కావాలంట. సో కెన్ యూ ఇమాజిన్ this number, right? Humanly it's impossible.
సో లెట్స్ సే సంబడి మోషే ఒకడే తెచ్చినాడు అనుకోండి. సో ఈ నీడ్ టు థింక్ డే బై డే, అరే రేపు ఏం చేయాలి, నేను వీళ్ళకి అందరికీ పోషించాలంటే ఎల్లుండి ఏం చేయాలి. సో ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్, బట్ అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ పాసిబుల్, రైట్? సో వాట్ హీ డిడ్, హీ బ్రాట్ దెమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఇన్ టు విల్డర్నెస్. ఏమీ లేనప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళని 40 years పోషించినట్టు. సో మనకి ఇవన్నీ కూడా యూ కెనాట్ ఇమాజిన్. సో చాలా విషయాలు మన జీవితంలో అట్లే ఉంటాయి కదా. నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, రైట్? ఎందుకు ఈ విధంగా ఉన్నాను? మేబీ ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ ద హెల్త్, స్ట్రగ్లింగ్ విత్ సంథింగ్ ఎల్స్, బట్ గాడ్ సేస్ ఐఎమ్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మేబీ ఇట్స్ ఎ జాబ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. సో ఇట్స్ మేబీ ఇంపాసిబుల్, లుక్స్ లైక్ ఇంపాసిబుల్ టు us, but God says I am with you, I will take care of you. Only thing we need to do is we need to trust him. We need to trust him. సో వీరికి ఏం చేసినాడు దేవుడు అని మనం చూసినట్లయితే, లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు సామ్స్, కీర్తనలు 78:14-16 చూద్దాం. సో దేవుడు వీళ్ళని ఎంత అద్భుతంగా ఆ విల్డర్నెస్లో, ఆ యొక్క ఎడారిలో వారిని పోషించినాడో మనం చూద్దాం. సో 14-16, తర్వాత 23-29 చదువుతారా? ఆయన నీటిని రాశిగా నిలిపాడు, పగటి వేళ మేఘంలో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారిని చూపాడు. అరణ్యంలో ఆయన పంట చేసి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాడు. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాడు, నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాడు. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చింది. థ్యాంక్ యూ. సో మనం అక్కడ ఏం చూస్తున్నాం, అక్కడ 78:14-16 మనం చూసినట్లయితే, సో వాళ్ళకి దే ఆర్ ఇన్ ద విల్డర్నెస్, దే ఆర్ ఫర్ 40 years వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో ఉన్నారు. సో రాత్రి, రైట్, ఇట్ విల్ బి వెరీ కోల్డ్, పొద్దుపుట ఇట్ విల్ బి వెరీ హాట్. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి నైట్ వాళ్ళకి ఏం చేస్తున్నాడు, ఒక he has given them in the day to lead them a cloud. సో ఆ వేడి నుంచి తప్పించడానికి ఒక క్లౌడ్ ఇచ్చినాడు. రాత్రి పూట చలిగా ఉన్న దానికి వెచ్చడానికి ఇవ్వడానికి ఒక ఫైరీ లైట్, ఒక అగ్ని స్తంభాన్ని వాళ్ళకి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఏం చేస్తున్నాడు, వాటర్, రైట్, వాటర్ ఏం చేస్తున్నాడు, ఆ యొక్క ఈ స్ప్లిట్స్ రాక్స్ ఇన్ ద విల్డర్నెస్, రాళ్ళని ఆయన పాల్గొట్టి కింద నుంచి వాటర్ని తెచ్చేవాడుగా ఉన్నాడు కదా. సో మేబీ దట్స్ అ టెక్నాలజీ దట్ వీ యూస్ టుడే, రైట్? బోర్ పంప్స్, రైట్, వీ డిగ్ డీప్ అండ్ గెట్ ద వాటర్ అవుట్. అయితే అప్పుడే ఆయన దేవుడు ఏం చేశాడు, అప్పుడే ఆ యొక్క వాటర్ని వారికి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఏం చేస్తాడు, లెట్స్ లుక్ ఎట్ 23-29 కదా, మనం చూద్దాం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించాడు, అంతరిక్ష ద్వారములను తెరచాడు. ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించాడు, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించాడు. దేవదూతల ఆహారమును నరులు భుజించేది, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాడు. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేశాడు, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించాడు. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించాడు. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేశాడు. వారు కడుపారా తినసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించాడు. సో ఏం చూస్తున్నాడు అక్కడ ఈ విల్డర్నెస్లో, ఆయన ఏం చేస్తున్నాడు, దేవదూతలు, రైట్, ఏంజల్స్ తినే ఫుడ్ని వాళ్ళకి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తారు, దే మర్మర్డ్ అగైన్స్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా సరిగిన వాళ్ళు. మేము ఈజిప్ట్లో ఉంటే కదా మాంసం తినేవాళ్ళం, బిర్యానీ తిన్నాం, హండీ బిర్యానీ తిన్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మాకు ఏం లేదు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి మాంసాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడు. సో బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ అవర్ ఇమాజినేషన్, గాడ్ డిడ్ దట్. సో అది జరగకముందు, ఈజ్ ఇట్ పాసిబుల్, రైట్, దీస్ మెనీ పీపుల్ కెన్ సర్వైవ్ ఇన్ ద విల్డర్నెస్ అని మనం అనుకోవచ్చు. అయితే దేవుడు ఎప్పుడైతే వారితో ఉన్నాడో, వారిని నడిపించినాడో, సమస్తము సమృద్ధిగా ఆయన ఇచ్చిన వాడుగా ఉన్నాడు కదా.
సో వాళ్ళకి మనం నెహెమ్యా చూద్దాం. నెహెమ్యా చాప్టర్ 9 వర్సెస్ 20, 19, 21 మనం చూసినట్లయితే, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారి తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మకు దయచేస్తుంది. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహములకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. For 40 years they were in wilderness, sustained, right? You sustained them in the wilderness and they lacked nothing. ఏది కూడా కొలగాలేదండి. సమస్తం కూడా వారికి దేవుడు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. దేర్ క్లోత్స్ డి నాట్ వేర్ అవుట్, రైట్? ఏదైతే వేసుకున్నారో అవి అట్లనే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి కదా. వాళ్ళ ఫీట్, రైట్, చెప్పులు అట్లనే ఉన్నాయి. సో దిస్ ఈస్ అవర్ గాడ్, దిస్ ఈస్ యువర్ గాడ్, దిస్ ఈస్ మై గాడ్. సో వెన్ వీ ట్రస్ట్ ఇన్, హీ కెన్ డూ వండర్స్, అన్ఇమాజినబుల్ హీ కెన్ డూ. మన స్థితిలో మనము వెన్ వీఆర్ ఇన్ ద మౌంటైన్, అంటే వెన్ వీఆర్ ఇన్ when everything is good కదా, మేబీ మన జాబ్స్ సెక్యూరిటీ ఉండొచ్చు, రైట్? మన పిల్లలు బాగా చదువుతున్నారు, బాగా ఉన్నారు, మన ఈ హౌస్ బిల్స్, మన బిల్స్ మనం ప్రాపర్గా పే చేస్తున్నాం, మనము మన ఇంట్లో ఉన్నాం. సో ఎవ్రీథింగ్ లుక్స్ సో గుడ్. సో ఆ స్థితిలో కూడా దేవుడు ఉన్నవాడుగా ఉన్నాడు. బట్ అట్ ద సేమ్ టైం వెన్ వీఆర్ ఇన్ ద వ్యాలీ, వెన్ వీఆర్ ఇన్ ద బ్యాడ్ టైం, గాడ్ సేస్ ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉంటాను. మేబీ వాట్ ఎవర్ సిచ్యువేషన్ యూఆర్ గోయింగ్ త్రూ, ఇట్ సీమ్స్ టు బి వెరీ డిఫికల్ట్, ఇట్స్ ఇంపాసిబుల్, రైట్? అటువంటి స్థితిలో నేను కూడా ఉన్నాను. కొన్నిసార్లు నేను అప్పుడు అనుకున్నవాడిని, కెన్ ఇట్ బి పాసిబుల్, కెన్ ఇట్ హ్యాపెన్? హ్యూమన్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ వెన్ ఐ ట్రస్టెడ్ ఇన్ గాడ్, రైట్, దేవుడు ఏం చేస్తాడు? ఈ మేడ్ ఇట్ టు హ్యాపెన్, రైట్? అన్ఇమాజినబుల్ థింగ్స్ గాడ్ డిడ్ ఇన్ మై లైఫ్, హీ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్ యాజ్ వెల్. సో వెన్ యూ ట్రస్ట్ ఇన్ గాడ్, సో మొదటగా మనం ఏం చేయాలా? దేవుని బిడ్డలుగా అవ్వాలి, తర్వాత ఆయన మీద నమ్మకం ఉంచాలి. సో దట్స్ హౌ హీ బ్రాట్ దెమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఇంటూ విల్డర్నెస్. సో ఇప్పుడు మనం దేవుడు ఏమంటున్నాడు? లెట్స్ సీ మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 25 చూద్దాం. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 25 to 28. చాలా థ్యాంక్ యూ. సో మనం ఏం చూస్తాం 33లో మనం చూసినట్లయితే, బట్ సీక్ ye first the kingdom of God and his righteousness, then all these things shall be added unto you, రైట్? ముందు దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి వాట్ ఆర్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, యువర్ బ్రదర్ అండ్ సిస్టర్, డోంట్ వరీ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నో, ఇట్ లుక్స్ వెరీ టఫ్, ఇట్ లుక్స్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇది కాదు, ఇది ఇంపాసిబుల్ అన్న స్థితిని కూడా దేవుడు ఏం చేసేవాడు? ఆయన జరిగించేవాడుగా ఉన్నాడు. అది ఇజ్రాయలైట్స్కి చేసినాడు కదా. ఐగుప్తు నుంచి రావాలంటే, ఒక దేశం నుంచి రావాలంటే ఇట్స్ ఇంపాసిబుల్, రైట్? బట్ గాడ్ మేడ్ ఇట్ హ్యాపెన్. అంతా చేసినప్పటికీ ఇజ్రాయలైట్స్ ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? అన్ని సూచనలు, అన్ని మిరాక్యులస్ థింగ్స్ చూసినప్పటికీ వాళ్ళు ఈజిప్ట్ నుంచి విల్డర్నెస్కి వచ్చినారు. దెన్ దే స్టార్టెడ్
మర్కరీ. సో వాళ్ళు ఏం చేస్తారు, దే లుక్ బ్యాక్, రైట్. వాళ్ళు దేవుని మీద ఆయన నమ్మకం ఉంచలేదు, కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఆ యొక్క నమ్మకాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు. కాబట్టి మనం ఏం చూస్తున్నాం అక్కడ, సో లాట్ ఆఫ్ పీపుల్ దే డైడ్ ఇన్ ద విల్డర్నెస్. దేవుడు వాళ్ళకి కాలాన్ని ఇస్తా అన్నాడు, కానీ కాలం లోపలే వాళ్ళందరూ చాలామంది చనిపోయిన వారుగా ఉన్నారు. అందుకే ఏమంటుంది బైబిల్లో, ఆ తరం వారు, రైట్, ఎవరి తరం వారు, జాషువా కాలేబ్ తరం వారు, వారిద్దరే కేనాన్కి వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయిన వారుగా ఉన్నారు. 20 years అండ్ అబౌవ్ ఎవరైతే కౌంట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే కేనాన్కి వెళ్ళిన వారుగా ఉన్నారు. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ లూజ్ యువర్ హార్ట్, హోల్డ్ ఆన్ టు క్రైస్ట్, హోల్డ్ ఆన్ టు క్రైస్ట్, హీ విల్ మేక్ ఇట్ హ్యాపెన్, రైట్. ఎటువంటి స్థితి అయినా సరే, మేబీ హెల్త్ సిచ్యువేషన్, ఇట్ మే బీ జాబ్, ఇట్ మే బీ సంథింగ్ ఎల్స్, రైట్, ఇట్ మే బీ రిలేషన్షిప్, ఇట్ మే బీ ఫ్యామిలీ, ఇట్ మే బీ చిల్డ్రన్, రైట్. మనం వీ నీడ్ టు హోల్డ్ ఆన్ టు క్రైస్ట్. మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి. అప్పుడు ఆయన ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ పాసిబుల్. సో ఈ విషయాలు మనము చూస్తాం కదా. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. సో వీ నీడ్ టు బి రైట్ విత్ గాడ్. ఇంకో వచనం చూద్దాం, సామ్స్ 46 verse 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. దిస్ ఇస్ వాట్ వి సీ ద ఫస్ట్ థింగ్, రైట్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, రైట్. సో సెకండ్ థింగ్ మనము ఏం చూస్తున్నామంటే, ఈ చాప్టర్ 1 verse 18 and 19లో ఆయన ఏం చూస్తున్నాడు, ఆయన వారిని అందరినీ కూడా లెక్కించిన వాడుగా ఉన్నాడు కదా. సో గాడ్, వాట్ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ ఈస్ ఇన్ ద సెకండ్ పాయింట్, గాడ్ నోస్ అవర్ నేమ్. మన పేరుని ఆయన తెలిసిన వాడుగా ఉన్నాడు, ఆయనకి తెలిసి దేవుడు when he created the whole universe, మనం ఏం చూస్తున్నాం ఇక్కడ, సో he created billions and billions of stars, galaxies, right. అందులో we see earth as a small dot కదా. అంతేకాకుండా మనం ఏం చూస్తున్నాం, ఎర్త్ లో there are 7 billion people, రైట్. సో అందరు ఉన్నప్పటికీ, సో దేవుడు he knows you by your name, he knows me by my name. అంత గొప్ప దేవుడు మన దేవుడు, రైట్. వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, రైట్, he knows you and me కదా. అందుకే దట్స్ Psalms 139 verses 1 to 4 ఏముంటుంది, you searched me, you knew me, right. So let's look at Psalms 134 verses 1 to 4. సో మొదట ఏం చూస్తున్నాం, we need to trust in him because he knows our name. Verse 4, 1 to 4. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. So fourth verse ఏమంటుంది, even before a word is in my tongue, behold the Lord, you know it altogether. మన మనసులో మన తలంపులు, మన నోటి మీద ఉన్న మాటలు రాకముందే ఆయన తెలిసినవాడుగా ఉన్నాడు. సో అంత గొప్ప దేవుడు. సో హీ నోస్ ఎవ్రీథింగ్, రైట్. హీ నోస్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ సిచ్యువేషన్ వి ఆర్ ఇన్, రైట్. హీ నోస్ బై అవర్ నేమ్. సో చాలా మంది ఏం చేస్తారు, పీపుల్ సమ్టైమ్స్ దే సే యు ఆర్ ఇన్సిగ్నిఫికెంట్, రైట్. మేబీ బికాస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్. పీపుల్ మే say that you are insignificant, but God never says that. దేవుడు అందరినీ కూడా సమానంగా చూసేవాడుగా ఉన్నాడు కదా. God's list లో all are equal, right. There is no difference between one person and another. The only thing that matters to God is your heart, my heart, your heart. If our hearts are right, if our thoughts are right in the sight of God, then He is going to take care of us. అందుకే
కీర్తన సాంగ్స్ చాప్టర్ ఫస్ట్ శామ్యుయల్ 1 ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ 2 వర్స్ 30లో ఏముంటుంది? ఆనర్ మీ, ఐ విల్ ఆనర్ యూ. మీరు నన్ను ఆనర్ చేసినట్లయితే నేను మిమ్మల్ని ఆనర్ చేసేవాడిగా ఉంటాను. సో నో మ్యాటర్ వాట్ యు ఆర్, రైట్, వేర్ యు ఆర్, గాడ్ నోస్ యువర్ నేమ్. సో ఓన్లీ థింగ్ దట్ గాడ్ లుకింగ్ ఎట్ యూ ఈస్ టు ఆనర్ హిమ్, obey him, do his commandments, right? ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. సో డేవిడ్ జీవితంలో మనం చూసినట్లయితే డేవిడ్, రైట్, he was just a shepherd man, right? He was a shepherd, he is just a shepherd. There is no importance to his life. సో ఈవెన్ ఎప్పుడైతే శామ్యుయల్ వచ్చి దేవుడు వన్ ఆఫ్ యువర్ సన్ గాడ్ ఈస్ గోయింగ్ టు అనాయింట్ హిమ్ యాజ్ అ కింగ్ అన్నప్పుడు జెస్సీ ఏం చేస్తాడు? నా మొదటి కుమారుని ఆయన దేవుడు హిల్ మేక్ ఎ కింగ్ అని అనుకున్నాడు కదా. సో హీ బాట్ హిస్ ఫస్ట్ సన్. సో హీ వాజ్ లుకింగ్ హ్యాండ్సమ్, హీ వాజ్ టాల్, హీ వాజ్ గుడ్ లుకింగ్. అయితే శామ్యుయల్ కూడా అనుకున్నాడు, ఇంత బాగున్నాడు, మేబీ ఈయనేమో అనుకున్నాడు కదా. అయితే దేవుడు అన్నాడు, ఈయన కాదు. ఆ విధంగా 7 sons వాళ్ళు చూసినారు. తర్వాత శామ్యుయల్ అన్నాడు, ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు ఆయన జెస్సీ ఏమన్నాడు, ఇంకో కుమారున్నాడు, ఆయన పొలంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పశువుల కాపరిగా ఉన్నాడు అని చెప్పాడు. సో మనం కూడా అదే చూస్తాం కదా, యూ హ్యావ్ 2 kids, 2 sons. మొదటి వాళ్ళు ఏం చేస్తారు? తండ్రి ప్రేమిస్తాడు. రెండో వాళ్ళు ఎవరు ప్రేమిస్తారు? తల్లి ప్రేమిస్తారు. ఇక్కడ దానికన్నా ఎక్కువ ఉన్నారు అనుకోండి, 3-4 ఉన్నారు అనుకోండి మధ్యలో అందరికీ ఏమవుతుంది? లెఫ్ట్ ఓవర్ ప్రేమ వాళ్ళకి దొరికేదిగా ఉంది. మొదటి ప్రేమనేమో మొదటి సంతానం అంటే ఫస్ట్ సన్కి ఏమో తండ్రి ప్రేమ, లాస్ట్ వాడికి ఏమో తల్లి ప్రేమ, మధ్యలోకి ఇట్స్ ఆల్ లెఫ్ట్ ఓవర్ లవ్స్. అదే కదా మనం చూస్తాం. ఇక ఐజక్ ఇంకా రెబెక్కా, రైట్, వాళ్ళు ఏం చేశారు? ఈసావునేమో ఐజక్ ప్రేమించాడు కదా, అండ్ రెబెక్కానేమో జేకబ్ని ప్రేమించాడు. సో ఆ పార్షల్ లవ్ ఏమైంది? ఎంతో గొప్ప ప్రాబ్లం క్రియేట్ చేసింది. దేవుడు ఏమన్నాడు? జేకబ్ని నేను దీవిస్తాను అన్నప్పుడు ఈసావుకి తెలుసు, ఐజక్కి తెలుసు కదా. బట్ వాట్ హీ డిడ్, హీ వాంట్ టు బ్లెస్ ఈసావ్, ఎందుకంటే ఆయన జ్యేష్ఠ కుమారుడు, పెద్దవాడు. సో ఏమన్నాడు? పోయి మంచి ఫుడ్ తీసుకురా, దెన్ ఐ వాంట్ టు బ్లెస్ యూ అనేసి అన్నాడు. తర్వాత రెబెక్కా ఏం చేసింది? అన్ని దీవెనలేకపోతే నా కొడుకు ఏమయ్యాడు, ఈ డజంట్ లైక్ మై సెకండ్ సన్, మై సన్ అనేసి ఏం చేసింది? ఆమె హస్బెండ్ని డిసీవ్ చేసింది. సో దట్స్ రీజన్ హీ వాస్ కాల్డ్ యాజ్ డిసీవర్. సో వాళ్ళది అక్కడ స్టార్ట్ అయిన ఫైట్, రైట్, అక్కడ స్టార్ట్ అయినటువంటి ఆ శత్రుత్వము సో ఎంతో వెళ్ళింది తరతరం. సో వెన్ దే వర్ కమింగ్ అవుట్ ఆఫ్ విల్డర్నెస్ ఏం చేస్తున్నారు? ఈడోమైట్స్ ఏం చేస్తున్నారు? ఈసావు సంతానం ఏం చేస్తారు? వాళ్ళని వాళ్ళ కంట్రీలోకి రానియకుండా వాళ్ళకి సహాయం చేయకుండా వారిని పంపించి వేసింది. సో అందుకే మైనర్ ప్రాఫిట్స్, ఐ థింక్ ఒబెదియా, రైట్, ఒబెదియా ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళకి శాపం ఇచ్చేవాడుగా ఉన్నాడు కదా. మీరు మీ సోదరులైన ఇశ్రాయేలీయుల్ని మీరు చూసుకోలేదు కదా, వారికి సహాయం చేయలేదు కాబట్టి నేను మిమ్మల్ని మళ్ళీ దీవించను అని అన్నాడు కదా. ఈవెన్ మలాకీలో మనం చూసినట్లయితే ఈసావ్ హేటెడ్ అండ్ జేకబ్ లవ్డ్ అన్నాడు. సో అటువంటి శత్రుత్వం, రైట్. అందుకే మనం ప్రేమల్ని ఎప్పుడు పంచకూడదు, రైట్. సో అందరినీ కూడా మనం సమానంగా చూడాలి. అయితే డేవిడ్ దగ్గరికి వచ్చినట్లయితే ఏం చేసినాడు? ఈవెన్ దో ఈజ్ అ షెపర్డ్ బాయ్, రైట్, he was insignificant, but one thing that he had is he honored God, right, he loved God. సో అందుకే దేవుడు ఏం చేస్తాడు? ఆయన్ని దీవించిన వాడుగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఈ మేడ్ హిమ్ ఏ కింగ్. సో సెకండ్ టైం మనం చూస్తాం, ఆ యొక్క గుల్యాద్తోని ఫైట్ అవుతున్నప్పుడు, ఫిలిస్టీన్స్ ఫైట్ అయినప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ? వాళ్ళ దావీదు వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా వెళ్ళారు. దేవర్ ఫైటింగ్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్. సో డేవిడ్ వచ్చినప్పుడు డేవిడ్ ఏమన్నారు? ఎందుకు వచ్చావు నువ్వు? వెళ్ళి గొర్రెలను చూసుకోవాల్సిన వాడిని, నువ్వు ఎక్కడికి వచ్చావు అని
ఆయనని ఎంతో తక్కువగా చులకంగా చూసినప్పుడు ఏం చేసినాడు డేవిడ్ ఏం చేసినాడు? హీ వెంట్ అండ్ హీ ఫాట్ అండ్ దెన్ హీ వన్ ద బ్యాటిల్. సో అద్భుతాలు ఆశ్చర్యకారాలు దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం వీ నీడ్ టు ట్రస్ట్ హిమ్. హీ నోస్ అవర్ నేమ్. He knows everything about us, even the thoughts that we think, the words that we have in our mind, in our mouth. He knows it. So మనం ఏం చేయాలని ఆయన మనం హానర్ చేసే వారంగా ఉండాలి. దావీదు విషయంలో మనం చూసినట్లయితే ఆల్ ద టైమ్ రైట్ హీ ఆనర్డ్ గాడ్. సో ఒక వచ్చిన చూద్దాం, ఫస్ట్ సామ్యుయల్ చాప్టర్ 17 వర్సెస్ 45-46 మనం చూసినట్లయితే అక్కడ గొల్యాతుని ఫైట్ చేసేటప్పుడు ఆయన ఏ విధంగా ఆయన యుద్ధం చేశాడో మనం చూద్దాం. హీ నెవర్ సెడ్ ఇట్స్ మై మైట్, ఇట్స్ మై స్ట్రెంగ్త్, మై విజ్డమ్, బట్ హీ ఆల్వేస్ సెడ్ ఇట్స్ గాడ్స్ స్ట్రెంగ్త్. రైట్, లెట్స్ లుక్ ఎట్ వన్ వర్స్. ఫస్ట్ సామ్యుయల్ చాప్టర్ 17 వర్స్ 45 and 46. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులను, భూమృగములకును ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. He did not say it's mine, right? I am doing it, but all the time he honored God. సో నువ్వు కూడా నేను మన జీవితంలో అన్ని విషయాల్లో దేవుడు మనము ఆనందిస్తున్నట్లయితే దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. సో ఏ విధంగా మనం దేవుడిని ఆనర్ చేయగలం, ఏ విధంగా మనం దేవుడిని మనము ఆనర్ చేయగలం మనం చూస్తాం. సో లెట్స్ లుక్ ఎట్ నంబర్స్ చాప్టర్ 2 వర్సెస్ 2. ఆ చాప్టర్ మొత్తం మనం చూసినట్లయితే మనం విల్ నాట్ రీడ్ ఆల్ ద వర్సెస్, బట్ వి సీ హౌ వీ కెన్ ఆనర్ గాడ్. సో వీళ్ళు ఏం చేశారు, దేవుడు ఏమన్నాడు అంటే వీళ్ళని, దట్ ద క్యాంప్స్, ఆల్ దిస్ పీపుల్, రైట్, 3 million people, వాళ్ళు ఏమన్నాడు దేవుడు, వీళ్ళందరూ కూడా నా చుట్టూ మీరు ఉండాలి. సో యూ షుడ్ మేక్ గాడ్ యాజ్ అ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. దట్స్ హౌ యు అండ్ ఐ గోయింగ్ టు ఆనర్ గాడ్. సో ఇక్కడ సెకండ్ చాప్టర్లో మనం చూసినట్లయితే ఏముంటుంది అక్కడ we see how these 12 tribes were given a position, place around the tabernacle, right? tabernacle లో ఏమున్నారు, దేవుని యొక్క గ్లోరీ ఉంది, అంటే దేవుని యొక్క ప్రెసెన్స్ ఉంది. దాని చుట్టూ ఆ యొక్క డిఫరెంట్ ట్రైబ్స్ వాళ్ళు వారికి దేవుడు స్థలాలు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. సో మనం చూసినట్లయితే I'll just go through it. సో వర్స్ 2లో వర్స్ 3లో ఏమిటొస్తుంది, ఈస్ట్ సైడ్ క్యాంప్లో ఏం చూస్తున్నాం, అక్కడ జూడా వాళ్ళు ఉన్నారు, ట్రైబ్ ఆఫ్ జూడా, ఇస్సాకార్ వాళ్ళు ఉన్నారు, అండ్ జబులన్, రైట్. ఈ 3 ట్రైబ్స్కి దేవుడు అన్నాడు, ఈస్ట్ ఆఫ్ టాబర్నకల్ మీరు మీ గుడారాలు, రైట్, మీ టెంట్స్ వేసుకొని ఉండాలి అని అన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 10th వర్స్లో సౌత్ సైడ్ ఎవరెవరు ఉండాలి, రూబెన్ ఉండాలి, సిమియన్ ఉండాలి, రైట్, అండ్ ఇంకా గాద్, రైట్, మీరు ముగ్గురు కూడా ఈ సౌత్ సైడ్ ఆఫ్ ద టాబర్నకల్ మీరు ఉండాలని చెప్పినాడు. ఈ బైబిల్ చూసినట్లయితే 18th వర్స్లో ఏం చూస్తున్నాం, వెస్ట్ సైడ్ ఎవరెవరు ఉండాలి అన్నట్లయితే వెస్ట్ సైడ్ ఎఫ్రాయిం అండ్ మనస్సే ఇంకా బెంజమిన్, ఈ ముగ్గురు కూడా వెస్ట్ సైడ్ మీరు ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకా నార్త్ సైడ్ మనం చూసినట్లయితే నార్త్ సైడ్ ఎవరెవరు ఉండాలంటే నార్త్ సైడ్ డాన్ ఉండాలి, ఆషర్ ఉండాలి అండ్ నఫ్తాలి, మీరు ముగ్గురు కూడా నార్త్ సైడ్ ఉండాలి అని చెప్తున్నాడు. ఆ విధంగా 12 ట్రైబ్స్కి 4 sides 3 ట్రైబ్స్ ఉండాలని దేవుడు వాళ్ళతో చెప్పేవాడుగా ఉన్నారు. అయితే మనం ఇది చూసినట్లయితే ఇక జేకబ్ సన్స్ నుంచి ఈ ట్రైబ్స్ ఫామ్ అయినాయి కదా. సో జేకబ్ సన్స్ మనం చూసినట్లయితే అక్కడ జోసెఫ్ ఇస్ ద సన్ ఆఫ్ జేకబ్, లేవి ఇస్ ద సన్ ఆఫ్ జేకబ్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ట్రైబ్ ఈ లిస్ట్లో జోసెఫ్ పేరు లేదు, లేవి పేరు లేదు. లేవి ఎందుకు లేదంటే లేవి దేవుడు ఏమన్నాడు, వీరు నాకు ప్రతిష్ఠించిన జనం, రైట్, దే ఆర్ డెడికేటెడ్ టు మీ. సో దట్స్ ద రీజన్ దే విల్ నాట్ హ్యావ్ ఎ ల్యాండ్, దే విల్ నాట్ హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ ఇజ్రాయెల్ కదా. సో ఆ విధంగా వారి పేర్లు ఇందులో లేదు. అయితే జోసెఫ్ పేరు ఎందుకు లేదంటే జోసెఫ్ వాళ్ళ అన్నలు
they troubled him. They took him and then they sold to Potiphar. He went through a lot of struggle. కాబట్టి జేకబ్ ఏం చేస్తాడంటే జోసెఫ్కి 2 folds ఆఫ్ బ్లెస్సింగ్ ఆయన ఇచ్చినాడు. అందుకే ఆయనకు బదులుగా తన కుమారులు ఎఫ్రాయిం ఇంకా మనసే వారికి ఆ యొక్క 12 tribes లిస్ట్లో వాళ్ళిద్దరిని చేర్చిన వాడుగా ఉన్నాడు. దట్స్ ద రీజన్ వీ డోంట్ సీ లేవి ట్రైబ్ ఆఫ్ లేవి అండ్ దెన్ జోసెఫ్ గురించి మనం అక్కడ చూడం. సో వీళ్ళందరూ కూడా ఇక మిగతా వాళ్ళు ఇంకా బెంజమిన్ ఇంకా మనస్సే అండ్ ఎఫ్రైమ్ వాళ్ళు కూడా అందులో ఆడారు. కాబట్టి అది 12 tribes వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యొక్క టాబర్నకల్ చుట్టూ వారు ఆ దేవుని సందులో వాళ్ళు ఉన్నవారుగా ఉన్నారు. అయితే నువ్వు నేను ఏం నేర్చుకుంటున్నామంటే నిజంగా దేవుని మనం హానర్ చేయాలంటే ఏమై ఉండాలి? క్రైస్ట్ షుడ్ బి సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడు యేసు ప్రభు మన జీవితంలో ఆయన సెంటర్ అయి ఉన్నారు. జాన్ చాప్టర్ 1 verse 14 ఏం చూస్తున్నాం మనం అక్కడ, అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ dwelt among us. అండ్ 18th verse ఏం చూస్తున్నాం అదే, అండ్ చూద్దాం అది జాన్ చాప్టర్ 1 verse 18. సో దేవుడు ఏమన్నాడు, ఆయన శరీరం దాల్చి ఈ లోకంలోకి వచ్చినాడు. 18th verse లో he beheld his glory, the glory of, so he is showing the glory of the Father. తీసుకున్నారు చదవండి. Yeah, thank you, brother. So no one has seen God, the only God who is the Father, Father's side. He has known Him. So we see the God, Yesu Prabhu ఎందుకు వచ్చినాడు? He came here to show the glory, right? Dwelleth among us, right? Dwelleth among us అంటే ఏముంటుంది అక్కడ? 14th verse లో dwelleth among us అంటే he tabernacled, right? ఇక్కడ ఇశ్రాయేల్ చుట్టూ దేవుడు ఆ గుడారంలో ఆ దేవుని యొక్క మహిమని ఏ విధంగా ఉంచినాడో అదేవిధంగా యేసు ప్రభు ఏం చేసినాడు, ఈ యొక్క బాడీ అనే టాబర్నకల్లో ఆయన ఈ లోకంలోకి ఆయన వచ్చిన వాడిగా ఉన్నాడు, రైట్? అండ్ వాట్ వి సీ దేర్, ఆయన జీవితంలో ఏం చూస్తున్నాం మనం, ఆయన దేవుడు అయినాడు కదా, ఆయన మహిమ, దేవుని యొక్క మహిమని ఆయన చూపించేవాడుగా ఉన్నాడు. సో ఏ విధంగా దేవుని యొక్క మహిమని ఆయన చూపించాడు? సో హీ డిడ్ మెనీ మిరకల్స్, రైట్? ఎంతో చనిపోయిన వాళ్ళని లేపినాడు, రైట్? సిక్ పీపుల్ని హీల్ చేసినాడు. అంతేకాకుండా ఆయన ఏం చేసినాడు, హీ ఫర్గివ్ సో మెనీ పీపుల్, రైట్? ఆయన ఫర్గివ్నెస్ మనం చూస్తాం ఆయన జీవితంలో, ఆయన కంపాషన్ మనం చూస్తాం, రైట్? ఆయన గ్రేస్ మనం చూస్తాం, ఆయన మర్సీని మనం చూస్తాం, అండ్ సో మెనీ అదర్ అట్రిబ్యూట్స్ దట్ బిలాంగ్స్ టు గాడ్ వి సీ ఇన్ హిస్ లైఫ్. హీఈస్ హోలీ, ఆయన హోలీనెస్ మనం చూస్తాం. సో ఈ అట్రిబ్యూట్స్ అన్ని కూడా ఏం చూస్తున్నాయి అంటే దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ హిస్ గ్లోరీ, రైట్? ఆయన మహిమని చూపించే వాటిగా ఉన్నారు. సో వెన్ యూ టాక్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వాట్ ఇట్ టాక్స్ అబౌట్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద గాడ్, రైట్? ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి అంటే తన మహిమని చూపించేగా ఉన్నాయి. ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, ప్రెసిడెంట్ అంటే హూ ఇస్ ద ప్రెసిడెంట్, హూ సిట్స్ ఇన్ ద ఓవల్ ఆఫీస్ కదా, హూ సైన్స్ ద బిల్, హూ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్, రైట్? హూ మేక్స్ ద డిసిషన్. సో ఆల్ దీస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్, రైట్? ఒకసారి ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయిందంటే దెన్ ఈజ్ ఏ నార్మల్ పర్సన్. సో దట్ అట్రిబ్యూట్స్ షోస్ దట్ ఈస్ ద పర్సన్. ద సేమ్ వే ద గ్లోరీ ఆఫ్ గాడ్, రైట్? ఏంటి అని మనం చూసినట్లయితే ఆయన యొక్క అట్రిబ్యూట్స్ ఏమన్నాయో అది ఆయన మహిమని చూపించే వాటిగా ఉన్నాయి. సో వీ యాజ్ ఎ క్రిస్టియన్ ఇప్పుడు ఎక్కడ ఉంది గ్లోరీ, దేవుని యొక్క మహిమ ఎక్కడుంది, రైట్? నాట్ ఇన్ ద టాబర్నకల్. జీసస్ క్రైస్ట్ కేమ్ అండ్ హి వెంట్ టు హెవెన్, బట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ అవర్ హార్ట్, మన హృదయంలో. సో మన హృదయంలో ఆ అట్రిబ్యూట్స్ అన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినాడు. ఆ అట్రిబ్యూట్స్ అన్ని కూడా మనలో పనిచేస్తాను. నిజంగా నువ్వు నేను దేవుని బిడ్డ అయితే ఏం చూస్తున్నాం, we know the forgiveness. దేవుడు ఏ విధంగా శిలువలో మన గురించి చనిపోయినాడు. సో we understand that. That's the reason we accepted him, right? We understand his compassion, we understand his mercy, we understand his goodness. That's the reason we are his children. So as a Christian, right, we need to show the glory, right? We need to be Christ centered, right? మన ఫ్యామిలీలో
ఏ విధంగా ఉండాలి మన ఫ్యామిలీలో, బికాస్ వీ హ్యావ్ క్రైస్ట్ ఇన్ ద హార్ట్. మన ఫ్యామిలీలో మన క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా ఉండాలి, రైట్. మన ఫ్రెండ్స్ మధ్య ఎట్లా ఉండాలి, షుడ్ బి క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా ఉండాలి, రైట్. యూనో మన థాట్స్లో, మన యాక్షన్స్లో, రైట్, ఏదైనా సరే అన్నిట్లో ఉండాలి, క్రైస్ట్ షుడ్ బి సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. దట్స్ హౌ వీ కెన్ గ్లోరీ గాడ్. సో ఎప్పుడైతే మనం దేవుని మయంపరుస్తామో, ఎప్పుడైతే దట్స్ హౌ వీ ఆనర్ గాడ్. ఎప్పుడైతే మనం దేవుని మయంపరుస్తామో అప్పుడు ఏముంటుంది, ఆయనకి మన he will be our guide, he will be he'll keep us, right, he will know our name. సో ఈ విధంగా మన జీవితంలో మనము క్రీస్తుని ఒక సెంటర్గా మనము కలిగి ఉండాలి. ఏ విధంగా అయితే ఆ యొక్క 12 ట్రైబ్స్ ఆ యొక్క టాబర్నకల్, ఆ గుడారం చుట్టూ ఏ విధంగా వాళ్ళు ఉన్నారో ఆ విధంగా మనం కూడా మన జీవితం అంతా కూడా ఆయన చుట్టూ తిరగాలి. దట్స్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్. అందుకే మనల్ని రక్షించుకున్నాడు, అందుకే తన ఆత్మ దయచేసినాడు, అందుకే తన నేచర్ని మనకు దయచేసినాడు, రైట్. సో దాట్ వీ షో ద గ్లోరీ, వీ షో దట్ నేచర్ టు అదర్స్, రైట్. ఎక్కడైతే క్షమాపణ ఉందో అక్కడ క్షమాపణ చూపించాలి, ఎక్కడైతే జాలి ఉందో అక్కడ జాలి చూపించాలి, ఎక్కడైతే కరుణ ఉందో కరుణ చూపించే వారంగా ఉండాలి. సో దట్స్ హౌ we are going to honor Christ, we are going to give glory to our God. సో క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ మనం చూస్తాం. చివరిగా మనం ఏం చూస్తున్నామంటే, సో ఈ యొక్క టాబర్నకల్ చుట్టూ ఉన్నటువంటి వీళ్ళు, ఇఫ్ యూ లుక్ ఎట్ ఏరియల్ వ్యూ, పైనుంచి మనం చూసినట్లయితే టాప్ వ్యూ అంటారు కదా, టాప్ వ్యూలో మనం చూసినట్లయితే అది ఏ విధంగా కనపడుతుందంటే, ఆ యొక్క వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క టాబర్నకల్లో మనం చూసినట్లయితే వాళ్ళు ఈ విధంగా కనపడుతుంది కదా. సో ఇట్ ఈస్ వెరీ స్మాల్, బట్ అదర్ సైడ్, ఈస్ట్ సైడ్, రైట్, లెట్ మీ గో టు అగైన్. ఈస్ట్ సైడ్ మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, జూడా ఉంది, ఇస్సాకార్ ఉన్నారు, జబులన్ ఉంది. సో వాళ్ళందరినీ యాడ్ చేసినప్పుడు ఎంతమంది అయినారు, 186,400 పీపుల్ వర్ దేర్ ఇన్ దట్ క్యాంప్, రైట్. సో వాళ్ళ ముగ్గురు కూడా అక్కడ క్యాంప్ వాళ్ళు వేసి ఈస్ట్ సైడ్ ఆఫ్ టాబర్నకల్ వాళ్ళు ఉన్నవారుగా ఉన్నారు. సో మన సౌత్, సో ఇట్ ఈస్ ఇక్కడ ఎట్లా చూస్తాం, మనం క్లాక్ వైజ్ చూస్తున్నాం, క్లాక్ వైజ్ లో రాయబడింది. సౌత్ సైడ్ మనం చూసినట్లయితే సౌత్ లో ఏముంది, అక్కడ రూబెన్ ఉన్నాడు, డాన్ ఉన్నాడు, ఇంకా గాడ్, మీరు ముగ్గురు ఉన్నారు. సో వారి టోటల్ పాపులేషన్ ఎంత, 157,450, రైట్. సో సౌత్ నుంచి మనము వెస్ట్కి వద్దాం. వెస్ట్లో ఎక్కడ ఉన్నారు, ఎఫ్రాయిం, మనసే అండ్ బెంజమిన్. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 108,100 ఉన్నారు జనసంఖ్య, ద పీపుల్ హు ఆర్ అబౌట్ 20 years. అయితే నార్త్కి వెళ్ళినట్టయితే నార్త్లో మనం ఏం చూస్తున్నాం, ఆషర్, డాన్, ఆషర్, నఫ్తలి ఉన్నారు. వీళ్ళంతా కలిసి 157,600 పీపుల్ వాళ్ళు క్యాంపింగ్ డే, రైట్, వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మనం చూసినట్లయితే ఈస్ట్ సైడ్, రైట్, ఈస్ట్ సైడ్ 186,000 మోర్ దాన్ వెస్ట్ సైడ్, రైట్. నార్త్ సౌత్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్గా ఉన్నారు. సో ఇది మనం పైనుంచి చూస్తే ఎట్లా ఉంటుందంటే, ఇట్స్ లుక్స్ లైక్ ఏ క్రాస్. ఇది ఒక క్రాస్ లాగా కనపడేదిగా ఉంటుంది. అయితే యాజ్ అ క్రిస్టియన్, రైట్, మన జీవితంలో కూడా మనం ఏం చూపించాలి, క్రాస్ని చూపించాలి. అంటే ఇంట్లో పెట్టిన క్రాస్ కాదు, మెడలో వేసుకున్న క్రాస్ కాదు. ఐ మీన్ ఇట్స్ ఓకే, యూ కెన్ హ్యావ్ ఎ క్రాస్, రైట్, యూ కెన్ హ్యావ్ ఎ క్రాస్ హియర్, యూ కెన్ హ్యావ్ ఎ cross at home, but as a Christian, right, we need to show that cross outside. Cross ఏం చూపిస్తుంది, క్రాస్ ఏం మాట్లాడుతుంది మనం చూసినట్లయితే, let's open our Bibles to 2 Corinthians chapter 4. 2 Corinthians chapter 4, 4:10 చూద్దాం. యేసు యొక్క జీవము మా శరీరమును ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమును ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. సో ఇన్ ఆర్డర్ టు షో క్రైస్ట్ మనం ఏం చేయాలి? సో లెట్ మీ ఆల్సో రీడ్ 2 Corinthians chapter 4 verse 10. ఏమిటి? ఆల్వేస్ క్యారింగ్ ఇన్ ద బాడీ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో యాజ్ అ క్రిస్టియన్,
మనము సిలువను చూపించాలంటే, క్రాస్ను చూపించాలంటే మన జీవితంలో డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ని మనము మోసే వారంగా ఉండాలి కదా, మరణాన్ని మనం మోసే వారంగా ఉండాలి. ఆ విధంగా మోసినప్పుడు ఏమవుతుంది, తన జీవాన్ని మనము చూపించే వారంగా ఉంటాం కదా, ఆయన జీవాన్ని చూపించే వారంగా ఉంటాం. సో ఇట్స్ ఇంపార్టెంట్ యాజ్ ఎ క్రిస్టియన్, రైట్? వీ ఆల్వేస్ నీడ్ టు క్యారీ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. డెత్ అంటే, మరణం అంటే ఏమి, అది ఈజీ అయిందా? మరణం అంటే శ్రమతో కూడింది కదా, మరణం అంటే చనిపోయిన స్థితిలోకి మనము వెళ్ళాలి కదా. సో యాజ్ అ క్రిస్టియన్, right, when we go through that pain, when we take that pain, right, dying for things that are not right, then we show Lord Jesus Christ. సో ఏ విధంగా అయితే యేసు ప్రభు శిలువలో ఏం చేసినాడు, మన పాపాల గురించి ఆయన మరణించిన వాడుగా ఉన్నాడు, మనల్ని ప్రేమించినాడు. సో శిలువ ఏం చూపిస్తుంది, ప్రేమని చూపిస్తుంది, రైట్? సో హీ వాజ్ ఏబుల్ టు డై, హీ వాజ్ ఏబుల్ టు టేక్ దట్ పెయిన్. ఎందుకు అంటే ఆయన ప్రేమను చూపించిన వాడుగా ఉన్నాడు. ఆయన శిలువలో శ్రమను చూపించిన వాడుగా ఉన్నాడు. శ్రమలో ఇతరుల్ని హెచ్చించే గుణాన్ని చూపించిన వాడుగా ఉన్నాడు. యాజ్ ఎ క్రిస్టియన్ మనం కూడా ఆ విధంగా ఉండాలి. మనం క్రైస్తవులు అని చెప్తున్నప్పుడు మనం శిలువని ఇతరులకు చూపిస్తున్నామంటే మన జీవితం ఎట్లా ఉండాలి, ఇతరులని క్షమించే వారంగా ఉండాలి, రైట్? ఇతరులని హెచ్చించే వారంగా ఉండాలి, ఇతరుల గురించి మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. కొన్ని వచనాలు చూద్దాం. Colossians chapter 3 చూద్దాం. Colossians chapter 3 verse 7 to 9 ఎవరైనా చదువుతారా? పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటేది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, ఇవన్నిట్లో పైన మనం చూసినట్లయితే పుట్ టు డెత్ therefore what is earthly. కావున భూమి మీద ఉన్న ఈ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామతులతను, దురాశను, విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్షను చంపివేయండి, రైట్? when we show, మనము సిలువను చూపించిన వారం అయితే మనం ఏం చేయాలి, ఇవన్నిటిని కూడా చంపే వారంగా ఉండాలి కదా, వీటిని చంపే వారంగా ఉండాలి. మనం ఎప్పుడైతే వీటిని చంపుతామో, రైట్, ఇంకేమున్నాయి ఇక్కడ, ఇన్ దీస్ యూ మస్ట్ once walk where you are living in them, but now you must put on always, right, you must ఏమంటుంది ఇక్కడ, anger, wrath, malice, slander and obscene talk from your mouth. So you must put away, right? ఇవన్నిటి కూడా తీసివేయాలి. Do not lie to one another, right, seeing that you have put away the old self. సో ఎప్పుడైతే మనము వీటన్నిటికీ మనము చనిపోయిన వారంగా ఉంటామో, రైట్? సో ఏం చూస్తున్నాం ఇక్కడ స్లాండర్, రైట్, మ్యాలిస్, లయింగ్, రైట్, అంతేకాకుండా గర్వం. సో దట్స్ అ బిగ్ సిన్ దట్ వీ హ్యావ్. చాలా మందికి గర్వించే వాళ్ళకి నేను నిజంగా గర్వపడుతున్నానో తెలియదు. వేరే వాళ్ళు అంటారు నువ్వు గర్వపడుతున్నవారు అంటారు, ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్గా అది ఉంది కాబట్టి. బట్ పీపుల్ డోంట్ నో దట్ దే హ్యావ్ దట్, రైట్, అన్లెస్ సంబడి టెల్స్ దట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, రైట్? మనము దేవునికి ఇష్టానుసారం ఉండాలంటే వీటన్నిటి నుంచి మనము మరణం పొందాము, మనము వాటిని మనము we need to kill them, right? When you kill them, then the life of Christ is visible in and through us, right? Let's look at verse 10, 12 to 15 చూద్దాం, and then we'll close. Chapter 3 verses 10, 10లో ఏమంటుంది, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కాగా దేవుడి చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
ఎవడైనా తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఎందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండి. సో యాజ్ అ క్రిస్టియన్ రైట్, మనం ఏం చేయాలి? మనం ఈ విధంగా ఉండాలి, ఒకరినొకరిని సహించుకోవాలి, ఒకరినొకరిని ప్రేమించుకోవాలి. రైట్, మనం అందరూ ఒక ఫిజికల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ టుగెదర్, దే ఆర్ వన్. రైట్, స్పిరిచువల్గా వీఆర్ ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్ స్పిరిచువల్. రైట్, మనందరం కూడా ఒక శరీరమై ఉన్నాం కదా. మనము ఆత్మీయంగా మనందరం ఒక శరీరమై ఉన్నాం కాబట్టి మనం ఒకరినొకరిని సహించుకోవాలి, ఒకరినొకరిని ప్రేమించుకోవాలి, ఒకరినొకరిని ఆదరించుకోవాలి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరి గురించి ఒకరు సహాయపడాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే ఆ యొక్క పాత స్వభావం ఎప్పుడైతే అది మరణిస్తుందో కదా, అది మరణించినప్పుడు మనకి కొత్త స్వభావం వచ్చేదిగా ఉంది. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యూ అండ్ ఐ వాంట్ టు షో ద క్రాస్, రైట్, వీ నీడ్ టు డై టు సెల్ఫ్, రైట్. సో అది ఎప్పుడు అవుతుందంటే when Christ becomes the center of our life. ఎప్పుడైతే యేసు ప్రభు మనకి మధ్యలో ఉంటాడో, మన జీవితం మధ్యలో యేసు ప్రభుని మనం పెడతామో, అప్పుడు ఏం చూస్తాం మనం? ఆయన మన పేరు తెలిసిన వాడుగా ఉన్నాడు, రైట్, మన గురించి సమస్తం ఎరిగిన వాడుగా ఉన్నాడు. అప్పుడు ఆయన మనకి పోషకుడిగా ఉండేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో హౌ ఇస్ అవర్ లైఫ్? మనం దేవుడిని మహింపరుస్తున్నామా? దేవుడు మనకి పోషకుడిగా ఉన్నారా? దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా ఉన్నాడంటే మనం ధన్యులం కదా. సో ఆ విధంగా లేవంటే వేర్ ఈస్ దట్ వీఆర్ ల్యాకింగ్. ఇక ఇశ్రాయేలీస్ గురించి మనం చూసుకున్నాం కదా, వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చూసినారు. ఎన్నో మానవులకి ఊహకి అందని గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చూసినారు. రైట్, వెళ్ళేవారు ఇన్ ఈజిప్ట్, ఆ 10 plagues అది అసలు ఇంపాసిబుల్ హ్యూమన్ అండర్స్టాండింగ్. రైట్, అది జరగకుంటే, అది రాయబడుకుంటే, రైట్, ఆ విధంగా జరిగిందంటే ఎవరు నమ్మలేదు కదా. అంతేకాకుండా దేవుడు వాళ్ళని ఆ యొక్క విల్డర్నెస్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. 40 years వాళ్ళ బట్టలు చినిగిపోలేదంట, వాళ్ళ షూస్ చినిగిపోలేదంట, వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చినాడు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చినాడు, ఇన్ని చేసినాడు దేవుడు, ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు. బట్ స్టిల్ యువర్ పీపుల్ హూ డిజబైడ్ అండ్ సో దే లాస్ట్ ఇన్ ద విల్డర్నెస్. అయితే దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. మనల్ని ఇక్కడికి తెచ్చినాడు అంటే ఇక్కడికి రావడం అనేది ఒక గొప్ప ఆధిక్యత కదా. మన జీవితంలో ఎంతోమంది ట్రై చేసినారు, రాలేదు. ఇంతకు సాయం చేసినాడు, దేవుడికి ముందు కూడా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడిని ఆయన నమ్మకం ఉంచాలి, మన జీవితం ద్వారా ఆయనని ఆరాధించాలి, ఆయనని గణపరచాలి, ఆయనని మన జీవితంలో సెంటర్గా పెట్టుకోవాలి కదా. ఆయన సిలువని మనం ఇతరులకి చూపించేవాళ్ళని ఉండాలి. దెన్ God is going to bless us. God is going to take care of us. God is going to protect us. Maybe we will not get big things, but He is always going to be with us. ఎవరున్నా లేకపోయినా దేవుడు మనతో ఉంటాడు. ఆ యొక్క శాంతి, సమాధానం, నెమ్మది దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి లెట్స్ లుక్ ఇంటూ అవర్ లైఫ్స్. సో వీళ్ళు ఏం చేశారంటే ఇస్రాయలైట్స్ వాళ్ళు ఎప్పుడైతే పాపం చేసినాడో దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని మళ్ళా ప్రతిష్ఠించి తర్వాత మళ్ళా అగైన్ వాళ్ళకి ఏం చేస్తాడు? ఆ యొక్క 10 ఆజ్ఞలు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం కూడా చూద్దాం మన జీవితంలో. మేబీ మనం రక్షణ పొందవచ్చు, రైట్, అన్నీ సరిగా ఉండొచ్చు, బట్ స్టిల్ లెట్స్ కమ్ బ్యాక్ టు గాడ్, లెట్స్ రీడెడికేట్ అవర్ సెల్ఫ్, రైట్, లెట్స్ సీ వాట్ ఈస్ నాట్ రైట్ ఇన్ అవర్ లైఫ్, అండ్ సో లెట్స్ ఆస్క్ గాడ్ ఫర్ ద ఫర్గివ్నెస్, రైట్. సో మీరు రక్షణ పొందితే మంచిది, రక్షణ పొందకపోతే మీరు ఈ సమయంలో మీరు దేవుని అంగీకరించండి. సో హూ ఆర్ యూ మేబీ, వెదర్ యు ఆర్ సేవ్డ్, యు ఆర్ నాట్ సేవ్డ్, సో ఇట్స్ గుడ్ దట్ వీ నీడ్ టు రీడెడికేట్ అవర్ సెల్ఫ్, రైట్, కమ్ బ్యాక్ టు గాడ్, రైట్. ఇంతకుముందు మనం లేజీగా ఉన్నామేమో, ఇంతకుముందు మనం సరిగా లేమేమో, అన్నీ ఉన్నాయని మనము దేవుని పట్ల అంత ఆసక్తిలో లేమేమో, రైట్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు గాడ్ అండ్ రీడెడికేట్ అవర్ సెల్ఫ్. సో ఐ వాంట్ టు ప్రే నౌ. సో మీరు గట్టిగా ప్రేయర్ చేసిన అవసరం లేదు. అగైన్ వీఆర్ గోయింగ్ టు రీడెడికేట్, రైట్. ఇఫ్ యు ఆర్ నాట్ సేవ్డ్, యూ కెన్ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అండ్ ఇఫ్ యు ఆర్ సేవ్డ్, యూ నీడ్ టు రీడెడికేట్ యువర్ లైఫ్, రైట్.
సో లెట్స్ ఆల్ బౌ డౌన్ అండ్ క్లోజ్ అవర్ ఐస్. యాజ్ ఐ ప్రే, మీరు మీ మనసులో ప్రార్థన చేసుకోండి. మీరు మరలా దేవుని దగ్గర ఏ విధంగా అయితే ఇజ్రాయెలైట్స్ ప్రతిష్ఠ చేసుకున్నారో, రీడెడికేట్ అయినారో, ఆ విధంగా మనం కూడా దేవుని సన్నిధిలో మనం రీడెడికేట్ చేసుకుందాం. తద్వారా దేవుని క్రైస్ట్ సెంటర్డ్ జీవితం కలిగింది, దేవుని సిలువని మనం చూపించే వరంగా ఉందాం, రైట్? అండ్ దెన్ సో దట్ గాడ్ కెన్ బి అవర్ గాడ్, రైట్? అండ్ వెన్ వీ ఆనర్ గాడ్, అండ్ గాడ్ విల్ సేస్ ఐ నో హిమ్, ఐ నో మై చైల్డ్, రైట్? ఆ విధంగా అనాలంటే మనం అల్లా దేవుని దగ్గరికి వచ్చి మనం దేవునిలో సరిగా ఉండాలి.